హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అనమాట. నేను ఏం వంట చేశాను, ఏమేమి షూట్ చేశాను అనేది మీతో క్లారిటీగా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, బగారా రైస్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టాను. ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడేమో బగారా రైస్ చేస్తున్నాను. ఆయిల్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్, బగారా మిక్స్, నెక్స్ట్ క్యారెట్ వేసాను. క్యారెట్ నేను లాస్ట్ మండే తీసుకొచ్చాను అనమాట మార్కెట్లో. ఇంకా నేను ఎప్పుడు క్యారెట్ తీసుకొస్తూ ఉంటానండి. క్యారెట్, బీట్రూట్ అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాను, జ్యూస్ చేసుకొని తాగడానికో లేదంటే అలా తినడానికో వెజిటేబుల్ రైస్ చేయడానికో తీసుకొస్తూ ఉంటానన్నమాట. నాకు కూరలు వండుతాం, చికెన్ వండుతాం, మటన్ వండుతాము, పప్పులు వండుతాం, పచ్చళ్ళు చేస్తాం. కానీ వెజిటేబుల్ రైస్ అనేసరికి కూరగాయలన్నీ తరగాలి, కొంచెం టైం ఉండదు అనమాట. ఇక వారం మొత్తం ఎండబెట్టి మళ్ళీ మండే రోజు తీసి బయట వేస్తాను. బీట్రూట్, క్యారెట్ అట్లా ఎండిపోతాయి అనమాట. అట్లా అంత ఇంట్రెస్ట్ ఉండదండి, తెస్తాను కానీ అంత ఉండదు అనమాట. ఎప్పుడో ఒకసారి అయితే వెజిటేబుల్ రైస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈసారి అయితే ఎండబెట్టకూడదని చెప్పేసి మంచిగా మా అబ్బాయికి కొన్ని ఇచ్చాను తినడానికి. నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, కొన్ని ఏమో ఇట్లా వెజిటేబుల్ రైస్ లాగా బగారా రైస్లో వేస్తున్నాను అనమాట. బాగుంటుంది కదా, ఇట్లా ఒట్టి తిన్నా బాగుంటుంది కానీ నాకు తీరదండి. అందుకని చెప్పేసి ఎప్పుడు తెచ్చినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సరే, ఇప్పటి నుంచి ఏది వేస్ట్ చేయకూడదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పుదీనా, కొత్తిమీర వేసాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా ఒక 20% ఆయిల్లో వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసాను, ఫ్రెష్ అల్లం పేస్ట్. నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే ఇందులో వంచేస్తున్నాను అనమాట. ఆ రైస్ అయితే నేను ఈవినింగ్ టైంలో కడిగాను. ఇంకా ఈ వాటర్ దీంట్లో వంచేసిన తర్వాత మంచిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ అని, నేను కర్రీ వండినా సరే, రైస్ వండినా సరే, అది ఏదైనా సరే అసలు ఉప్పు అనేది అసలు ఎక్కువగా తక్కువ కరెక్ట్గా వేస్తాను అనమాట. ఓకే, ఎప్పుడు స్పూన్లోకి వచ్చినా సరే సరిపోయేంత వస్తుందండి, ఎక్కువ తక్కువ అయితే రాదు. ఎందుకంటే నేను చేసే ఉంటాయి కాబట్టి అది. ఓకే, ఇక్కడ చూసారా, ఇది బిర్యానీ మసాలాని నేను డీమార్ట్లో తీసుకొచ్చాను. రైస్లో, కర్రీలో వేస్తూ ఉంటాను, ఎగ్ పులుసులో, ఎగ్ కర్రీలో అట్లా వేస్తూ ఉంటానండి. ఇది విపరీతమైన మంట వస్తుందండి కడుపులో. ఇది డీమార్ట్లో తీసుకొచ్చాను, బిర్యానీ మసాలా అని. అంటే ఇంకా సరే బాగుంటుందిగా, బిర్యానీ వండుకున్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి. చికెన్ మసాలా కూడా అదే కలర్ ఉంటుంది అనమాట. అది రెడీమేడ్గా తెచ్చుకున్న మసాలాలు. విపరీతమైన మంట వస్తుందండి కడుపులో. మిడ్ నైట్లో మనం నైట్ తిని పడుకుంటాం కదా, మస్తు మంట వస్తూ ఉంటుంది. అది స్లోగా తెలుస్తూ ఉంటుంది నిద్రలో కూడా. అసలు వాడొద్దండి. అందుకని చెప్పేసి ఈరోజు నేను బయటికి వెళ్ళాను, ధనియాలు తీసుకొచ్చుకున్నాను. అందులో చెక్క, లవంగ, ఇలాచి వేసి మంచిగా వేయించుకొని, ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ ఒక జార్లో స్టోర్ చేసుకుంటే మంచిగా వేసుకున్నప్పుడు 2 స్పూన్లు వేసుకున్న అసలు మంట రాదు, న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది. నాకు అట్లా ఇష్టం. నా మసాలా అయిపోయి ఒక 20 days అయింది. సరే, నేనైతే ఇంకోసారి యూజ్ చేయనండి. చేసినా కూడా కొంచెం వేస్తాను. ఎంత కొంచెం వేసినా అది మంట అనేది తెలుస్తూనే ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను రైస్ పెట్టేస్తున్నాను. మేము నిన్న నైట్ టైంలో చికెన్ బగారా రైస్ చేసుకున్నాము. చికెన్ అయితే నేను డిఫరెంట్ టేస్ట్తో మంచిగా డిఫరెంట్గా చేశానండి. ఆనియన్స్ ఆయిల్లో వేయించి, బిర్యానీకి వేయించుతాం కదా, అట్లా వేయించాను. టమాటోస్ కూడా మంచిగా ఆయిల్లో ఉడికించాను. అవి 2 మిక్సీ బట్టి మంచిగా పేస్ట్లా వేసి చికెన్లో వేసి వండాను అనమాట. సూపర్ టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. అసలు మీరు కూడా ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అవి టమాటోస్ మంచిగా ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. పట్టి ఇట్లా గ్రేవీ వచ్చేలాగా వండాను. సూపర్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.